నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో పోలీసుల తీరుపై ఇప్పటికే విమర్శలు వస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా పోలీసుల తీరు ఏమాత్రం మారటం లేదు. తాజాగా కారంపూడిలో ఒక సిఐ అయినటువంటి చినమల్లయ్య అత్యుత్సాహం చూపించారు. అక్కడ టీడీపీ కార్యకర్తలు పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళి మరి సర్వీస్ రివాల్వర్ చూపించి బెదిరించిన పరిస్థితి ఈరోజు కారంపూడిలో మనం చూసాం. మరి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పారదర్శకంగా జరిగే అవకాశం ఉందా? మరి పోలీస్ వ్యవస్థలో మార్పు వచ్చేది ఎప్పటికీ? ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం అండి. నమస్తే మా. సో ఇప్పటికే మనం చర్చించుకుంటూనే ఉన్నాము ఆంధ్రప్రదేశ్లో పోలీసుల తీరు గురించి. ఎప్పటికప్పుడు ఇలాంటివి ఏవో బయటకు వస్తూనే ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ సీరియస్ అవుతూనే ఉంది, కానీ ఏమాత్రం ఆగట్లేదు. సో వీటన్నిటికీ అడ్డుకట్టపడేది ఎలాగంటారు? పోలీసుల తీరు ఎప్పటికి మారనుందంటారు? ఇంకా ఎప్పటికి మారుతుందంటే కొత్త ప్రభుత్వం వచ్చాకే మారుతుందని చెప్పుకోవాలి. ఇంకా కొద్ది రోజులు, మనకు ఒక 2 నెలలు అనుకోండి. అయితే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ మాచర్లలో జరిగింది. కారంపూడి దగ్గర వాళ్ళు సన్నగల్లు అనే ఒక చిన్న ఊరు నుంచి వాళ్ళు ఏదో పని మీద మాచర్లకు వచ్చారు. ఏదైనా పని మీద రావడం సహజం కదా. వాళ్ళు రైతులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళు ఏదో కూర్చుని మాట్లాడుకుంటుంటే అసలు అసందర్భ ప్రలాపనలాగా ఒక సిఐ వచ్చి ఈ విధంగా చేయటం అనేది ఖండించాల్సిన విషయం. అంటే అరాచకాలు రోజు రోజుకి ఎంత పెరిగిపోతున్నాయి. ఇందాక మీరు అన్నట్టుగా ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పటికీ ఈ రకంగా జరుగుతున్నాయంటే వాళ్ళకి పై వాళ్ళ అండ ఉంది, వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టే అర్థం. మనకి ఇంతకుముందు కూడా మనం విన్నాం, ఇళ్ళు తగలబెట్టాలు, తర్వాత బైకులు తగలబెట్టడాలు, మున్నయ్య అన్న మనిషిని ఆయన్ని గొంతు కోసారు. ఇవన్నీ ఎక్కడవండి? ఇవన్నీ ఇంత అరాచకాల? మనం ఏ కాలానికి వెళ్తున్నాం మనం ఆలోచిస్తే? రోజు రోజుకి మనం ఆధునికంగా తయారవుతున్నాం అనుకుని అనాగరిక పనులకి మనం శ్రీకారం చుడుతున్నాం. ముఖ్యంగా ఈ పోలీస్ వ్యవస్థకి ఇంత ధైర్యం, దమ్ము ఎక్కడి నుంచి వస్తుందంటారు? పై వాళ్ళు ఇచ్చింది లేకపోతే ప్రభుత్వం ఇచ్చింది? అంటే ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే మరొకరు కావచ్చు, వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి మీ ఇష్టం, మీరు అరాచకాలు చేసుకోండి, మీరు బెదిరించండి అంటే ఈ బెదిరింపు ఎక్కడికి వెళ్తుందంటే మనం ఆలోచించాల్సిన విషయం, రేపొద్దున ఎలక్షన్స్కి మనం ముడిపెట్టుకోవచ్చు. సజావుగా ఎన్నికలు సాగకుండా చేయడానికి కూడా ఇదొక ఎత్తు కావచ్చు. అంటే భయభ్రాంతులను చేయటం. ఇప్పుడు మీరు నలుగురు కూర్చుని మాట్లాడుకునేదానికి మనం ఒప్పుకోవట్లేదంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో మనకి వాక్ స్వాతంత్రం ఉంది, మనకు అన్ని స్వాతంత్రాలు ఉన్నప్పుడు నలుగురు మనుషులు కూర్చుని ఏదైనా మాట్లాడుకుంటారు. రాజకీయాలే మాట్లాడుకోవాలని లేదు, కానీ రాజకీయాలు మాట్లాడుకున్నా తప్పులేదు, ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి. మనకి రాజకీయాలంటే ఓన్లీ వైసీపీ గురించే మాట్లాడుకోవాలేమో, మేబీ వాళ్ళ ఆలోచన అదే అయి ఉండొచ్చు. నిన్న మనం చూసాం లోకేష్ గారి వెహికల్ని కూడా 2 సార్లు చెక్ చేయటం. ఏంటి అంటే నాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయని ఆయన చెప్పడం జరిగింది. సో అంటే టీడీపీకి చెందిన ఒక పెద్ద ఆయన అధ్యక్షుడు, ఆయన పరిస్థితి అలా ఉంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటంటారా? అదే కదా. ఇప్పుడు ఒక ప్రతిపక్ష యువ నేత ఆయన లోకేష్ గారు, ఆయనకే అలాంటి స్థితి ఏర్పడిందంటే ఈ ప్రభుత్వం అంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఏ రకంగా ఉందో మనం అంచనా వేయచ్చు. ఎంత ఘోరంగా ఉంది అంటే పోలీసులు కాబట్టి వాళ్ళు ఎంతైనా జులుం ప్రదర్శించవచ్చు. అదే కనుక అధికార పార్టీ వాళ్ళైతే వాళ్ళు ఏం పట్టించుకోరు. ఇతను న్యాయబద్ధంగా తన పని మీద తను వెళ్తున్నారు. ఆయన దగ్గర ఏమీ డబ్బు లేదు, మరొకటి లేదు. తను ఆఫీస్ పార్టీ పని మీద వెళ్తారు, ఏదైనా పని మీద వెళ్తారు. ఆ రకంగా ఆపడం అనేది చాలా అన్యాయం. అది ఇప్పుడు ఆయన పరిస్థితి అలా ఉంటే ఇంక ఇంత చిన్న మనుషుల పరిస్థితి ఏంటి చెప్పండి? అంటే ఇంక తెలుగుదేశం కార్యకర్తలు తిరగకూడదా? ఇంకెక్కడికి వెళ్ళకూడదా? ఎన్నికల కోడ్ ఓన్లీ టీడీపీ కార్యకర్తలకి, లేకపోతే ఇప్పుడు వైసీపీని ఒప్పుకోని వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు టీడీపీ వాళ్ళ కాదా పక్కకి పెట్టండి, పార్టీ వాళ్ళే అవ్వక్కర్లేదు కదా, మామూలు ప్రజానికం కూడా తిరగకూడదా? ఇప్పుడు అంత అన్యాయంగా తయారైందనమాట ఆంధ్రప్రదేశ్. అది అంటే ఇప్పుడు వరకు మనం చూసాం వాలంటీర్లను ఎన్నికల విధుల్లో ఉపయోగించుకోవాలి అని. సో వాలంటీర్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని గెలుపొందాలని చూశారు. అది ఎక్కడికక్కడికి ఈసీ కట్ చేస్తూ వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ పోలీస్ శాఖను ఈసీ కూడా ఏం చేయలేని పరిస్థితి. మరి రేపు ఎలక్షన్స్లో అక్కడ దగ్గరుండి మొత్తం చూసుకోవాల్సింది అక్కడ పోలీసులే. మరి పోలీస్ వ్యవస్థ ఇలా ఉంటే రేపు ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం ఎలా ఉంటుందంటారు? అందరికి వస్తున్న ప్రశ్న ఇది. ఇప్పుడు సజావుగా జరుగుతాయా లేదా అనేది అందరిలో ఉండే ప్రశ్న. మీరు చెప్పినట్టుగా నాకు అదే సందేహం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడే ఇంత అరాచకంగా ఉంటే ఎన్నికల టైంలో ఏ విధంగా ప్రవర్తిస్తారు మనం వేచి చూడాలి. దీనికి చేయాల్సిన పని ఏంటంటే మనం ఈసీకి మనం రిప్రజెంటేషన్స్ ఇచ్చుకుంటూ ఉండడమే. వాళ్ళ కంప్లైంట్స్ ఇవ్వడం, ఈ రకంగా జరుగుతోంది, దీని మీద మీరు చర్యలు తీసుకోండి అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి రాసుకోవాలి మనం ఉత్తరాలు, లేకపోతే వాళ్ళకి మెసేజ్లు ఇవ్వడమో, లేకపోతే ఏదో మన
గ్రీవియన్స్ చెప్పుకోవటం, అట్ ద సేమ్ టైం సెంట్రల్ లెవెల్లో కూడా కేంద్ర ఎన్నికల అధికారికి కూడా మనం చెప్పుకోవాలి అంతే. అంటే ఇక్కడ ఏపీలో పరిస్థితులు చూస్తుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం కన్నా కూడా కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలి అన్నట్టున్నాయి. మరి ఎందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా కొంచెం తాత్సారం చేస్తుంది అంటే ఏం చెప్తారు? అంటే ఇంకా ఎన్నికలు దగ్గరికి రాలేదు కదమ్మా, ఇంకా టైం ఉంది. ఇప్పుడు ఎన్నికలు కూడా ఒకటే ఇంకా అమలైంది, ఇంకా ఒక్కొక్క ప్రాసెస్ అవుతుంది, ఇంకా అభ్యర్థులనే పూర్తిగా ప్రకటించుకోలేదు కదా. వాళ్ళు కూడా దృష్టి పెడతారని అనుకుంటున్నాను, ఇక్కడితో ఇది వదిలేయరు. కాకపోతే రాష్ట్ర ఎన్నికల కమిషనరు దీని మీద దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇది చాలా ఘోరం, పోలీస్ వ్యవస్థ ఇంత దారుణంగా ఉంది అంటే మామూలు సామాన్య ప్రజానీకం ఏ రకంగా బతుకుతారు? మనం ఇంకా ఎక్కడికి వెళ్ళలేమా, ఏ పని చేసుకోలేమా? ఈవెన్ ఇందాక మీరు చెప్పారు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలి అని. సివిజిల్ అనే ఒక యాప్ అయితే ఒకటి ఉంది, కానీ ఈ ఎవరైతే ఉన్నారో అక్కడ ప్రజలు వాళ్ళు పడ్డ ఇబ్బందుల గురించి లేకపోతే వాళ్ళు ఫేస్ చేసిన వాటి గురించి ఈవెన్ ఫోటోలతో సహా దాంట్లో అప్లోడ్ చేసినా కూడా వాళ్ళ మీద కూడా వైసీపీ వాళ్ళు దాడి చేసిన పరిస్థితులు మనం ఏపీలో చూస్తున్నాం. సో అసలు భద్రత ఎక్కడుందంటారు? అసలు ఏపీలో ప్రజలకు భద్రత ఏంటంటారు? అదే అభద్రతా భావంలోనే అక్కడ ప్రజలు కార్యకర్తలు బతుకుతున్నారమ్మా. దీనికి అందుకనే నేను చెప్తున్నాను, కేంద్రం దీని మీద చాలా పెద్ద ఎత్తున దృష్టి సారించాలి. దీనికి ఒక పరిష్కార మార్గాన్ని వాళ్ళే తీసుకురావాలి. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూడా కలిసింది కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా దీని మీద దృష్టి పెట్టాలి. రేపొద్దున ఇప్పుడు నా ఇల్లు పక్కవాడి ఇల్లు అంటుకుంది కదా అని ఊరుకుంటే ఎట్లా? రేపొద్దున నా ఇల్లు కూడా అంటుకుంటుందిగా. ఇప్పుడు బీజేపీ కూడా కూటమిలో ఉంది కాబట్టి వాళ్ళు తప్పకుండా దీని మీద దృష్టి సారించి వాళ్ళు కూడా దీనికి తగిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.